సో ఒక దాంతోనే కటాఫ్ అని కాకుండా ఆ ఇష్యూ మనకు ఉపయోగపడితే చేసుకోవాలి, లేకుంటే మనం బైపాస్ చేయాలా, ఆ విధంగా పోతే బాగుంటుందని నా అభిప్రాయం. రైట్. గఫూర్ గారు, 1867లో రష్యా చాలా అమాయకంగా వాళ్ళ ప్రాంతం అలాస్కాని జస్ట్ 7.2 మిలియన్ డాలర్స్, అంటే ఇప్పుడు మనకి తక్కువ కావచ్చు కానీ అప్పటికి అది ఎక్కువ అయి ఉండొచ్చు, అమ్మేసింది. 1917లో డెన్మార్క్ తన ఆధీనంలో ఉన్న వర్జిన్ ఐలాండ్స్, అంతకుముందు వేరే పేరు ఉండేది, వీళ్ళు కొనుక్కున్న తర్వాత పేరు మార్చుకున్నారు, అమ్మేసింది. సో ఇలా ఈ కొనుగోళ్ళు అమ్మకాలు అనేవి అమెరికా చేసే వ్యాపారంలో భాగం కాబట్టి పెద్దగా నేను ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను మాట్లాడాల్సిన సందర్భము లేదని చెప్పేసి పుతిన్ వ్యాఖ్యానించారు. నాకెందుకో డాక్టర్ తులసిరెడ్డి గారు అంటే పుతిన్ వ్యూహాత్మకంగా మాట్లాడారనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది? కరెక్ట్ అండి. ఇప్పుడు సార్ ఒకటి ఎవరి ప్రయోజనం వాళ్ళకి, స్నేహాలు జ్ఞానాలు ఏం పనికిరావు సార్, స్నేహం వ్యక్తిగత స్నేహాలు ఏం పనికిరావు, రాజ్యాల మధ్య జరిగేటివి ప్రతిదీ ప్రయోజనాలే. కాబట్టి ఇప్పుడు రష్యా ప్రయోజనం ఏమిటి? ఉక్రెయిన్ నాటోలో భాగంగా ఉండి దేశం మీద యుద్ధాన్ని తలపడుతుంది, రష్యా కూడా బాగా నష్టపోయింది, ఉక్రెయినే కాదు రష్యా కూడా బాగా నష్టపోయింది. దీనికంతా ఏమిటి? నాటో ప్లస్ అమెరికా. బైడెన్ ఉన్నప్పుడు నాటో పూర్తిగా సహకరిస్తూ వచ్చాడు, ట్రంప్ వచ్చిన తర్వాత కొంత రిజర్వేషన్ పాటించాడు. అందుకోసం ఈ యూరోపియన్ యూనియన్ అండ్ అమెరికా వీళ్ళ మధ్య తగాదా ఎంత పెరిగితే అంత మంచిది అనేటువంటిది సహజంగా పుతిన్కు ఉంటుంది. అయితే నేరుగా చెప్పకుండా మాకేం సంబంధం లేదు, మీరు కొనుక్కోండి, మీరు మా దేశానికి ఏం సంబంధం లేని చెప్పడం ద్వారా వారి మధ్య వైరుధ్యాన్ని పెంచడానికి ప్రయత్నం చేశాడు అనేటువంటిది నాకు కూడా అనిపిస్తుంది. తులసిరెడ్డి గారు చెప్పింది అది కరెక్ట్. అది పోతే రెండవది, వాసుదేవన్ గారు, ప్రపంచంలో యుద్ధాలన్నీ మార్కెట్ కోసం జరిగేటివి సార్, యుద్ధాలు ఊరికే జరగవు, యుద్ధాలన్నీ మార్కెట్ కోసమే. కాబట్టి ఇప్పుడు 140 కోట్ల మార్కెట్ అమెరికా వదులుకోవడము అంటే అమెరికాకు చాలా నష్టం అండి. అందుకోసం రేపు వచ్చేవాడు ఇంకో రకమైన టాక్టిక్స్తో వస్తాడేమో, లేదా ఈలోగా బెదిరించడం కాకుండా సంధి చేసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. ఎందుకంటే మనకు వాళ్ళ మధ్య చర్చలు జరుగుతున్నాయి, వ్యాపార ఒప్పందం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెరికా సెనేటర్స్ ఒత్తిడి ఉంది, ఏదో రకంగా ఇండియాతో ఒప్పందం చేసుకోవాలి అని. ఇండియాలో కూడా బలమైన లాబీ ఉందండి, ప్రో అమెరికన్ లాబీ ఇండియాలో కూడా బలంగా ఉంది. కాబట్టి ఈ ఒత్తిళ్లు ఎవరి మీద ఎట్లా పనిచేస్తాయో లాస్ట్కి ఏమో చూడాలి. నా పాయింట్ ఏమంటే, భారతదేశం తన ప్రయోజనాలు ఎట్లయితే ఇప్పుడు రష్యా తన ప్రయోజనాల కోసం ఈ ఎత్తుగడలు వేస్తుందో, మనం కూడా మన ప్రయోజనాల కోసం మనం గట్టిగా ఉండాలి. అదే సమయంలో నిజమైన మిత్రుల్ని పోగొట్టుకోవద్దు సార్. నిజమైన మిత్రులు, ఇప్పుడు రష్యా నిజమైన మిత్రుడు అనుకున్నాం మనం, చైనాతో కొన్ని సమస్యలు ఉన్నా కానీ ఒక పెద్ద దేశం అది పక్కనే ఉంది మనకు. కాబట్టి ఇటువంటి ఎత్తుగడలు తీసుకొని మనం మన ప్రయోజనాన్ని కాపాడుకునేటువంటి పద్ధతిలో ఎదగడం మనకు చాలా అవసరం. ఆ రకంగా టఫ్ స్టాండ్తో ఉండాలి ఒప్పందంలో. ఇప్పుడు పల్సెస్ దిగుమతి చేసుకోమంటాడు వాడు, పాలు దిగుమతి చేసుకోమంటున్నాడు, వాని మొత్తం చెత్త అంతా మన్నెత్తి మీద పడిస్తే మనం ఎందుకు ఒప్పుకోవాలా? మనకు పాడి ఇండస్ట్రీ మనకు చాలా పెద్దది, పాడి పరిశ్రమ, మనం ఇతర మీద ఆధారపడాల్సిన పని లేదు. అట్లాగే మిగతా విషయాల్లో కూడా అమెరికాతో జాగ్రత్తగా ఒప్పందం చేసుకోవాలన్నది నా పాయింట్. డాక్టర్ తులసిరెడ్డి గారు, గాజా పునరుద్ధరణ కోసం ఏర్పాటు చేసిన ఒక అంతర్జాతీయ వ్యవస్థ, అంటే ఈయన ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితిని అమెరికా రాజ్య సమితిగా మార్చేసే ప్రక్రియ మొదలెట్టాడు. అసలు దాన్ని అంగీకరించట్లేదు, దాన్ని గుర్తించట్లే. ఆయన అమెరికా అని కూడా అంటలా, నేను అంటున్నాడు, ఐలోకి వచ్చేసాడు వీలోంచి. సరే, అది ఇప్పుడు లార్వా దశ, ప్యూపా దశ, కోశస్థ దశ లాగా ఇప్పుడు ఆయన కోశస్థ దశ దాకా వచ్చాడు. తర్వాత సీతాకోచల ఎగిరిపోవటమే. సో ఈ విపరీతం ఎక్కడి దాకా వెళ్ళిందనే దానికి పాకిస్తాన్ని తీసుకొచ్చి గాజా ఆ పీస్ బోర్డులో పెట్టాడు. ఆ గాజా పీస్ బోర్డే అక్కడేదో దానితో హాలిడే రిసార్ట్ కట్టుకుంటానికి అని చెప్పేసి ఉన్న అన్ని దేశాలని మీరందరూ తలో $1 బిలియన్ ఇవ్వండి. దాని దగ్గరే మ్యాక్రోన్కి ఈయనకి గొడవ వచ్చింది. ఇస్తే మాకేం చేస్తాను, నువ్వు వ్యాపారం చేయొచ్చు, మేము అడగకుండా వచ్చి మేమేమన్నా ఆడియన్స్ గ్యాలరీలో కూర్చోవాలా, నువ్వు పెత్తనం చేస్తావా అని నిలదీశాడు. ఆ ప్రైవేట్ మెసేజ్ ఏదో పెడితే ఈయన పబ్లిక్లో పెట్టేశాడు. అమెరికన్ ప్రెసిడెంట్కి, సార్ మన దేశాలతో విభేదాలు ఉండొచ్చు కాక, స్టాల్ వర్డ్స్, టవరింగ్ పర్సనాలిటీస్ అమెరికా ప్రెసిడెంట్గా పనిచేశారు, ప్రెసిడెంట్గా చేశారు. ఎంత హుందా అయిన వ్యవహారాలు రాజకీయాల్లో నడిపారో మనకు తెలుసు. ఆ దేశాల మధ్య విభేదాల విషయం వచ్చినప్పుడు కూడా వాళ్ళు ప్రవర్తించిన తీరు, వ్యవహరించిన తీరు మనకు తెలుసు. ఈవెన్ హెన్రీ కిస్సింజర్కి ఇందిరాగాంధీకి మధ్య విభేదాలు వచ్చిన అప్పుడు కూడా మనం ఎలా మాట్లాడాము, ఇందిరమ్మ ఎట్లా మాట్లాడింది, ఆయన ఎలా మాట్లాడాడు, ప్రపంచం మొత్తం చూసింది. వాళ్ళకన్నా ఈయనేమి తురుమ్ ఖాన్ కాదు కదా, ఏం మాట్లాడతాడు. పాకిస్తాన్ని తీసుకొచ్చి పెడితే ఇజ్రాయెల్
ఇట్ హాస్ డినైడ్. పాకిస్తాన్ అసలు నన్ను కంట్రీగానే గుర్తించలేదు, నా కంట్రీ దగ్గరలో గాజాలో వచ్చే నువ్వు కట్టే హాలిడే రిసార్ట్కి పాకిస్తాన్ ఎట్టా పిలుస్తావని అడిగాడు. పాకిస్తాన్ ఇజ్రాయెల్ చేత బలవంతంగా సంతకం పెట్టించాడు. అసలు ఇదేంటి ఈ ప్యారలల్ వ్యవస్థలు, ప్యారలల్